నేను ఎప్పుడు చెప్తాను, విభజన కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం. 30 ఏళ్ళు ఎన్నికపోయాం. 12-14% వడ్డీ రేట్లు అడిగేవాళ్ళు లేడని, ఆస్తులు తాకట్టు పెట్టడం ఏంటి, మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నారు. డెఫినెట్గా మేము షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటున్నాం. తగ్గించాలి. 100% మనకు వచ్చే డబ్బులంతా శాలరీస్కి సరిపోతున్నాయి. ఓన్ రిసోర్సెస్ శాలరీస్కి సరిపోయినాయి. కేంద్రం ఇచ్చే డబ్బులు వడ్డీకి లేకుంటే అసలు కట్టడానికి సరిపోతుంది. మళ్ళీ ఏం చేయాలని అప్పులు తీసుకొచ్చి అవి కూడా చాలడం లేదు. ఇలాంటివి ఒక పద్ధతి. ఇప్పుడు తెలంగాణ ఉంది, 40% 30% స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఆన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. కొన్ని స్టేట్స్ ఆ విధంగా కొంచెం బ్యాలెన్స్ చేశారు. ఒక వ్యక్తి రావడం, పిచ్చి చేష్టలు చేయడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం, ఇది కరెక్ట్ కాదు. కొంచెం డిసిప్లిన్ పెట్టుకోవాలి అందరం.